డెంటల్ విభాగంకు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్తో కలిపి 5 డాక్టర్లు వైద్య సేవల కోసం ప్రభుత్వం నియమించింది. ఇందులో 4 డాక్టర్లు బదిలీలపై వెళ్లిపోయారు. దంతవైద్యం కోసం రోజుకు 500 నుండి 600 మందికి పైగా దంతవైద్యం కోసం రోగులు వస్తూ ఉండటంతో ఒక్క డాక్టర్తో వైద్య సేవలు అందించడం సాధ్యం కాదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తెలియజేశారు. అందుకు డాక్టర్లను నియమిస్తామని చెప్పి ఏడాది కావస్తున్నా ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. రోగులకు వైద్య సేవలను అందించడం కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన పరికరాలు ఉపయోగించకపోవటంతో వృధాగా ఉన్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం రోగులు వస్తున్నారు. వైద్య నిపుణుల కొరతతో రోగులకు సరైన సేవలు అందటం లేదు. గతంలో ఆరోగ్యశ్రీ కింద 2 వైద్యులుండగా వీరిని తొలగించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలకు 4 వైద్యులు హాజరు కాగా 2 వైద్యులను ఎంపిక చేసి ఏడాది దాటినా కూడా ఆ 2 వైద్యులను నియమించలేదు. వైద్యం కోసం వచ్చే రోగులకు ఒక్క డాక్టర్ దంత వైద్యం అందించలేకపోతోందని రోగులు వాపోతున్నారు. ఈరోజు 3 జిల్లాలకు సంబంధించిన ఎంజిఎం ఆసుపత్రి వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ ఈ పరిసరాలలో ఉన్న ప్రాంతాల నుంచి ఊర్ల నుంచి ఎంతోమంది వైద్యం కోసం ఎంజిఎంకు రావడం జరుగుతుంది. ఎంజిఎంలో దంత వైద్యం అనేది చాలా తక్కువ ఫెసిలిటీస్తో ఉన్నది. డాక్టర్లు లేక ఊర్ల నుంచి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ రావడం జరుగుతుంది. డాక్టర్లు లేక వాళ్ళు ఓపీ తీసుకున్న వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒక రోజు కోసం వస్తే ఒక 3-4 రోజులు అయినా కూడా పని జరగడానికి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎన్నో సమస్యలతో ఇక్కడికి రావడంతో దంత వైద్యంపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వం సాధించాలి. ఒకే ఒక్క డాక్టర్తో ఎంజిఎం మొత్తం దంత వైద్యం మొత్తం నడుస్తుంది. కానీ